audio jungle. మొన్న నేను శాసనమండలి సభాపక్ష నాయకులు షబ్బీర్ అలీ గారు సెప్టెంబర్ 2 తారీఖు కొంగర కలాన్లో టీఆర్ఎస్ పార్టీ నిర్వహించబోయే ప్రగతి నివేదన సభ మీద, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ రూపంలో రాబోతున్న ఉపద్రవం ముందస్తు ఎన్నికల మీద కొన్ని ప్రశ్నలు వేయడం, ప్రభుత్వాన్ని నిలదీయడం జరిగింది. అయితే బాధ్యత గల ప్రభుత్వంలోనూ ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు, టీఆర్ఎస్ కీలకమైన నాయకులు, ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ లేవనెత్తిన అంశాలకు సూటిగా కాంగ్రెస్ పార్టీకి సమాధానం చెప్పకపోయినా తెలంగాణ సమాజానికి వివరణతో కూడుకున్న సమాధానం చెప్తారని మేము ఆశించినాం. కానీ నిన్న ముఖ్యమంత్రి గారి కుమారుడు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారు మాట్లాడుతూ ప్రస్తావించిన అంశాలకు సమాధానం చెప్పకుండా, మేము వేసిన ప్రశ్నలకు జవాబు ఇవ్వకుండా మా మీద ఎదురుదాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎదురుదాడిలో భాగంగా ముందస్తు ఎన్నికలు వస్తే అధికారం వదులుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం, ప్రతిపక్షాలు ఎందుకు భయపడుతున్నాయని వారు ప్రశ్నించడం జరిగింది. ఐటీ మంత్రి గారికి సందర్భంగా నేను ప్రస్తావిస్తున్న అంశం ఏంటంటే, ముందస్తు ఎన్నికలు తీసుకురావడం వల్ల ఎవరికి ప్రయోజనం ఉన్నది, ఎవరి ప్రయోజనాలను ఆశించి మీరు ముందస్తు ఎన్నికలకు వస్తున్నారు. అదేవిధంగా మీ బాసులు గల్లీలోనే ఉన్నారు, ప్రజలే మా బాసులు, వాళ్ళ దగ్గరికి మేము వెళ్ళి వాళ్ళనే మేము అడుగుతామని మీరు అన్నారు. మీరు బాసులు అనుకోబడే ప్రజలే 2014లో 5 సంవత్సరాలు పాలించడానికి మీకు ఓటేసి మిమ్మల్ని ప్రభుత్వంలో కూర్చోబెట్టినరు. మీ బాసులు మిమ్మల్ని 5 సంవత్సరాలు పాలించమని ఓట్లేసి కుర్చీలో కూర్చోబెడితే 4.5 సంవత్సరాలకే, 4 సంవత్సరాల 4 నెలలకే అధికారం వదులుకొని ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారో మీ బాసులకే సమాధానం చెప్పండి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది. రెండవది, ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు భయపడుతుందంటున్నారు. 133 సంవత్సరాల సుదీర్ఘమైన చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామిక దేశంలో 70 సంవత్సరాలలో దాదాపుగా 55 సంవత్సరాలు రాష్ట్రాలను, దేశాలను ఏలిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మిగతా సమయంలో ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల తరఫున పోరాటం చేసిన పార్టీ. అంటే ఎన్ని ఎన్నికలు, ఇన్ని రాష్ట్రాలలో ఎన్నిసార్లు మేము ఎన్నికలు చూసి ఉంటాం, ఎన్నిసార్లు గెలిపోవటంలో మేము చూసి ఉంటాం. ఎన్నికలంటే కాంగ్రెస్కు భయమని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? ఇది నీ అవగాహన రాహిత్యమా అని నేను అడుగుతున్నా. అదేవిధంగా మాకు ఎన్నికలంటే భయం లేదు, ప్రజల పట్ల మాకు బాధ్యత ఉన్నది. ప్రజలు మాకు ప్రధాన ప్రతిపక్షంగా ఈ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలలో ఉన్న లోపాలను సవరించి సూచన చేసి అవసరమైతే ప్రజల తరఫున పోరాటం చేయడానికి కాంగ్రెస్ పార్టీని ప్రధాన ప్రతిపక్షంగా ప్రజలు ఎన్నుకున్నారు. కాబట్టి బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా మీరు చేస్తున్న తప్పిదాల మీద ముందస్తు ఎన్నికలు తీసుకురావడం ద్వారా 100 కోట్ల రూపాయల భారం, ప్రజల సొమ్ము ఖర్చు అవుతున్నది. అదేవిధంగా ఎన్నికల కోడ్ నిబంధనల వల్ల ఈ ఎన్నికలకు ఒక 3-4 నెలలు, పార్లమెంట్ ఎన్నికలకు ఇంకొక 3-4 నెలలు, 8 నెలలు కోడ్ నిబంధనల వల్ల తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కుంటుపడే పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. కాబట్టి ఈనాడు ఇట్లాంటి ఉపద్రవ పరిస్థితులు మీరు ఎందుకు తీసుకొస్తున్నారు? మీరు సరైన సమయంలో ఎన్నికలు జరిగితే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని తిరస్కరించి ఓడగొడతారనే భయంతో
మీరు భయపడి ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతున్నారని చెప్పి కాంగ్రెస్ పార్టీ మీ మీద నిర్దిష్టమైన ఆరోపణ చేస్తుంది. మేము చేసిన ఆరోపణకు మీరు సమాధానం చెప్పకుండా ఎన్నికల నిబంధనలు కేంద్ర ఎన్నికల అధికారి మే 7, 2018 రోజు రాబోయే సాధారణ ఎన్నికలలో ఎన్నికలకు సంబంధించి ఎన్నికల నిర్వహణ ప్రక్రియను మొత్తాన్ని అన్ని రాష్ట్రాలకు కేంద్ర పాలిత ప్రాంతాలకు వాటన్నిటికి కూడా వీటి నిర్వహణకు సంబంధించిన కార్యాచరణను పంపించడం జరిగింది. ఈ ఆదేశాలలోనే ఈ సంవత్సరం ఎన్నికలున్న కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మిజోరాంలను మినహాయించి మిగతా దేశంలో ఉండే అన్ని రాష్ట్రాలను కేంద్రపాలిత ప్రాంతాలలో ఈ రకమైన కార్యాచరణ ద్వారా పోలింగ్ బూతులను గుర్తించడము, కొత్త ఓటర్ల నమోదు, చనిపోయిన వాళ్ళు ఈ రాష్ట్రాన్ని దేశాన్ని వదిలిపోయిన వాళ్ళ ఓటర్ల తొలగింపు, ఈ మొత్తం కార్యాచరణను పూర్తి చేసి జనవరి 4, 2019 నాడు ఫైనల్ ఎలక్షన్ ఓటర్ లిస్టు పబ్లిష్ చేయమని చెప్పి రాష్ట్ర ఎన్నికల అధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల అధికారి ఇచ్చిన ఆదేశాల మేరకు డిసెంబర్ చివరి వరకు కూడా 18 సంవత్సరాలు నుండి 19 సంవత్సరాలలో అడుగుపెడుతున్న ప్రతి యువకుడికి యువతికి ఓటు హక్కు కల్పించడం ద్వారా జనవరి 4 నాడు కొత్త ఓటర్ లిస్టు ప్రింట్ చేసి జనవరి 25 తారీఖు లోపల ఓటర్ ఐడి కార్డులను వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు చంద్రశేఖరరావు గారు అదేవిధంగా తారక రామారావు గారు కోరుకుంటున్నట్లుగా ముందస్తు ఎన్నికలు జరగాలంటే ఈ ప్రక్రియను మొత్తము నిలిపివేసి గత సంవత్సరం ఎన్నికల ఓటర్ లిస్టు ప్రకారం ఎన్నికలకు వెళ్ళాలి. అంత అత్యవసరము, అంత ఉపద్రవము తెలంగాణ రాష్ట్రానికి ఏమొచ్చింది? కేంద్రం ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలను కాదని ఈ ఆదేశాలను పక్కన పెట్టి తెలంగాణలో ముందస్తు ఎన్నికలను ఎందుకు నిర్వహించాలనుకుంటున్నారు మీరు అని కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది. మేం ప్రశ్న వేస్తే మా ప్రశ్నకు సమాధానం చెప్పకుండా మా మీద ఎదురుదాడి చేసి మీరు భయపడుతున్నారని అంటున్నారు. మేం మంత్రి గారికి స్పష్టంగా నిర్దిష్టంగా చెప్పదలుచుకున్నాం, మేం భయపడడం లేదు. ప్రతిపక్ష పార్టీగా ప్రజల తరఫున బాధ్యతాయుతంగా మీ బాధ్యతను గుర్తు చేస్తున్నాం. మీ నిర్వహణను, మీ విధానాన్ని, మీరు అమలు చేస్తున్న విధానాలలో ఉన్న లోపాన్ని లేవనెత్తి చూపించి మీ తప్పిదాలను ప్రజల ముందు పెట్టే ప్రయత్నం ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇవాళ తెలంగాణ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, కేంద్ర ఎన్నికల సంఘం యొక్క ఆదేశాల ప్రకారం డిసెంబర్ ఆఖరు వరకు 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువకుడికి యువతికి ఓటర్ లిస్టులో నమోదు చేసుకోవడానికి అవకాశం ఇచ్చి జనవరి 4, 2019 వరకు ఓటర్ లిస్టు ప్రింట్ చేసి జనవరి 25, 2019 నాటి వరకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ ఐడి కార్డులను వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఎన్నికల ప్రక్రియను చేపట్టాలని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇవాళ ఈ ఆదేశాలను తుంగలో తొక్కడానికి సహకరించమని చెప్పి మోడీ ముందల మొకరిల్లుతున్నాడు కేసీఆర్ ఢిల్లీకి వెళ్ళి. ఈ 4.5 సంవత్సరాలలో ఏ ఒక్క రోజైనా తెలంగాణకు సంబంధించిన సమస్యల మీద హైకోర్టు విభజన కావచ్చు, బయ్యారం ఉక్కు కర్మాగారం కావచ్చు, కాజిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, ప్రాణహిత చేవల్ల జాతీయ ప్రాజెక్టు కావచ్చు, మైనారిటీల 12% రిజర్వేషన్ కావచ్చు, గిరిజనుల 12% రిజర్వేషన్ కావచ్చు, ట్రైబల్ యూనివర్సిటీ కావచ్చు, ఎయిమ్స్ ఆసుపత్రి కావచ్చు, విభజన చట్టంలో పొందుపరిచిన ఏ ఒక్క అంశం కోసం కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కేంద్ర మంత్రులను కానీ కేంద్రంలో బాధ్యత నిర్వహిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కానీ ఏ రోజు కూడా ప్రశ్నించినా అడిగినా వెళ్ళి నివేదికలు ఇచ్చిన పాపాన పోలే.
కానీ గత వారం రోజులుగా కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఒకరి తర్వాత ఒకరు ఢిల్లీకి వెళ్ళి మోడీ చుట్టూ ప్రదక్షిణ చేసి వంగి వంగి దండాలు పెడుతున్నారంటే దీని వెనకాల ఉన్న మతలబును తెలంగాణ సమాజం గుర్తించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. సరైన సమయంలో ఎన్నికలు జరిగితే టీఆర్ఎస్ పార్టీ అడ్రస్ గల్లంత అవుతుంది. తండ్రి కొడుకుల పదవి ఊడిపోవడం ఖాయం. చివరికి శాసనసభ్యులుగా కూడా ఎన్నికవ్వడం కూడా కష్టమని వాళ్ళు చేపించిన 14 సర్వేలలో నివేదికలు రావడంతో ఈరోజు భయపడి తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఢిల్లీకి పరిగెత్తుకెళ్ళి మోడీ దగ్గర మొకరిల్లి ఉన్న పలంగా మాకు ఎన్నికలు నిర్వహించండి, ఆ తర్వాత ఈ ఎన్నికలలో ఎంఐఎంతో పొత్తు పెట్టుకుంటాం, సాధారణ ఎన్నికలల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుంటాము, ఇప్పుడు మీరు మాకు సహకరించండి అని చెప్పి కేసీఆర్ గారు మోడీ గారితో మాట్లాడుకున్న రహస్య ఒప్పందం ఇది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తుంది. కాబట్టి ఈరోజు కేంద్ర ఎన్నికల సంఘానికే కాదు తెలంగాణ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి మొన్నటి వరకు జమిలీ ఎన్నికల ద్వారా ఎన్నికల కోడ్ నిబంధన అడ్డం రాకుండా రాష్ట్రాన్ని దేశాన్ని అభివృద్ధి చేయాలంటే పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలని చెప్పి అటు భారతీయ జనతా పార్టీ ఇటు టీఆర్ఎస్ పార్టీ నివేదికలు ఇవ్వడం జరిగింది, లేఖలు ఇవ్వడం జరిగింది, ప్రజలకు చెప్పడం జరిగింది. ఇతర రాష్ట్రాలలో ఉన్న పార్లమెంటుతో కలిసి రాని రాష్ట్రాల ఎన్నికలను కూడా పార్లమెంటుతో కలిపి నిర్వహించడం ద్వారా వన్ నేషన్ వన్ ఎలక్షన్ నినాదం ద్వారా ఈ దేశానికి మేలు జరుగుతుందని మోడీ గారు చెప్పారు. నేను ఇప్పుడు భారతీయ జనతా పార్టీని అడుగుతున్నా, మీరు మిగతా రాష్ట్రాల ఎన్నికలను తీసుకొచ్చి పార్లమెంటు ఎన్నికలకు కలుపుతారో లేదో కానీ పార్లమెంటుతో కలిసి ఉన్న తెలంగాణ ఎన్నికలను ఎందుకు విడగొట్టాలనుకుంటున్నారు? ఏ ప్రజా ప్రయోజనం ఇందులో దాగి ఉంది? కేవలం కేసీఆర్ కుటుంబం యొక్క ప్రయోజనం తప్ప, టీఆర్ఎస్ యొక్క రాజకీయ లాలూచి తప్ప ప్రజా ప్రయోజనం ఇందులో ఏముందో ప్రజలకు, దేశ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మోడీ గారి మీద ఉన్నది, భారతీయ జనతా పార్టీ మీద ఉన్నది. మీరు కూడా బాధ్యతల నుంచి తప్పించుకోలేరు. మీ చీకటి ఒప్పందంలో భాగంగా కేసీఆర్ గారు మోడీ గారు కలిసి తెలంగాణ ప్రజల నెత్తి మీద ముందస్తు ఎన్నికలు ఒకవేళ రుద్దుతే 89లో ఎన్టీ రామారావు గారు ముందస్తు ఎన్నికలకు వెళ్తే ఏ పరిస్థితులు ఉండెనో 2004లో చంద్రబాబు నాయుడు గారు ముందస్తు ఎన్నికలకు వెళితే ఏ రకమైన తీర్పును ప్రజలు ఇచ్చిండ్రో రేపు కేసీఆర్కి కూడా ఆ గుణపాఠం తప్పదు. 89లో ఎన్టీ రామారావు కంటే 2004లో చంద్రబాబు నాయుడు కంటే కేసీఆర్ ఏం మొనగాడు కాదు. నీ జీవితంలో గెలిచిందే ఒక్కసారి. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఎవరితోనో ఒకరితోనో అంటగాగి ఎవరి భుజం మీదనో ఒకరి భుజం మీద నీ భారాన్ని పెట్టి ఎన్నికల నావను ఒడ్డుకు చేర్చుకున్న నువ్వు ఒక్కసారి నెగ్గుతేనే ఇంత అహంభావం అవసరమా అని చెప్పి తండ్రి కొడుకుల్ని నేను అడుగుతున్నా. లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.